నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో కోలంగారి వెంకటేశ్వర్లు ఎక్స్ సర్పంచ్ మరియు సర్పంచ్ ఎన్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండరామస్వామి ఆలయం చైర్మన్గా కోట సతీష్ యాదవ్ను కొత్తగా ప్రభుత్వం నియమించింది. 6 మాసాలలోనే చైర్మన్గా గారి నిజ స్వరూపం బయటపడింది. మహిళలతో అసభ్య క్రీడలు, నిధులు దుర్వినియోగం వంటివి సోషల్ మీడియాలో బయటకు వైరల్గా మారాయి. వాటిని చూసిన మహిళలు, గ్రామ ప్రజలు అసహించుకుంటూ ఈ కమిటీని వెంటనే తొలగించాలని, ఆలయ ప్రతిష్ఠ దిగజారేలా చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని కోరుతున్నారు. ఎక్స్ సర్పంచ్ని నేను అయితే తమ్మినపట్నం గ్రామంలో అతి పురాతనమైనటువంటి కోదండరామస్వామి దేవాలయము ఉన్నది. ఆ యొక్క దేవాలయము పునర్నిర్మాణం చేసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి కఠోరమైన దీక్షలతోటి ఆ యొక్క గుడిని పునర్నిర్మాణం చేయడం జరిగింది. గత 10-12 సంవత్సరాలుగా ఆ యొక్క గుడి పవిత్రతను కాపాడుకుంటూ దినదిన అభివృద్ధి చెందుతూ వస్తున్న యొక్క గుడి తమ్మినపట్నం కోదండరామస్వామి గుడి. అయితే ఈ 10-12 సంవత్సరాల తర్వాత ఈ గత సంవత్సరం నుండి కొత్తగా చైర్మన్ నిర్మించడం జరిగింది. కోట సతీష్ అని తమ్మినపట్నం కోదండరామస్వామి దేవాలయానికి కోట సతీష్ అనే వ్యక్తిని తమ్మినపట్నం గుడికి చైర్మన్గా నిర్మించడం జరిగింది. అయితే గత సంవత్సరం నుంచి ఈ వ్యక్తి అతను స్వలాభం కోసం అనేక కార్యక్రమాలు ఎట్లా అంటే మనకు అవసరం లేని ప్రోగ్రాలు పెడుతూ విపరీతంగా ఖర్చు చేస్తూ గుడి యొక్క సొమ్ముని నీరు గారుస్తూ తన స్వలాభం కోసం హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద ఈవెంట్లు అని చెప్పి వైజాగ్ డాన్సర్లని, కేరళ నుంచి వాయిద్యాలు, డ్రమ్ములు, రకరకాల ప్రోగ్రాలు ఎక్కడ చూసి ఎరిగి ఉన్నాం మేము. వాస్తవంగా అయితే కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం ఎన్నో రాష్ట్రాల జనాలు వస్తారు. అలాంటి గుడికి కూడా ఇన్ని ప్రోగ్రాలు పెట్టి ఇంత వ్యవస్థ నేను చూడలే ఇంతవరకు. అట్లా కేవలం ఏంది ఇతను స్వలాభం కోసం చేయడం తప్పితే ఇక్కడ గ్రామస్తుల కోరిక మేరకు ఇంకోటి అయితే కాదు. ఈ పని చేస్తూ ఖర్చు పెడుతున్నా కానీ మేము ఎప్పుడూ కూడా సరేలే గుడి డబ్బే కదా అని చెప్పి మేము ఎప్పుడూ కూడా ప్రశ్నించలా, వదిలేసాం. అయితే గత 2 రోజుల నుంచి ఇతను ఒక అమ్మాయితోటి అసభ్యకరంగా నెల్లూరులో గెస్ట్ హౌస్లో అమ్మాయిని పెట్టుకొని డాన్సులు వేస్తూ వేలలేస్తూ తాగిన మైకంలో ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్న వీడియో హల్చలైంది. ఇలాంటి వ్యక్తి ఈ విధంగా పవిత్రమైనటువంటి దేవస్థానం చైర్మన్గా ఉండడానికి అర్హుడు కాదనేది మా నినాదం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల వల్ల మా మనోభావాలు దెబ్బతింటాయి. పవిత్రమైనటువంటి గుడికి చైర్మన్గా ఉంటే ఇలాంటి పనులు చేస్తే ఆ పవిత్రత ఎక్కడ కాపాడుతాడు ఇతను? కాబట్టి ఇతన్ని తక్షణమే తొలగించాలని చెప్పి మా యొక్క డిమాండ్. మేము కేవలం ఎవరికి సంబంధం మా గుడి, మా తమ్మినపట్నం గ్రామ పంచాయతీ గుడి పవిత్రతను కాపాడడం కోసమే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తి అనర్హుడు, తక్షణమే తీసేయాలని చెప్పి మేము కరాఖండే కోరుతున్నాం. ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతింటాయని. బయట ఎవడైనా తెలిసినోడు ఏమయ్యా మీ గుడికి సంబంధించి కాంపౌండ్ అంట కదా చైర్మన్ అంటే మేము ఎవరికి సమాధానం చెప్పాలి? కాబట్టి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇలాంటి వ్యక్తి ఉండకూడదని మా కోరిక. అలాగే ఇలాంటి కామందుడు చైర్మన్గా ఉంటే గ్రామంలో ఆడవాళ్ళు గుడికి ఏ విధంగా పోతారు? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తిని తక్షణమే ఈ పదవి నుంచి తొలగించాలని చెప్పి మా యొక్క కోరిక. మా గ్రామస్తులందరం కూడా అదే ముక్తకంఠంతో ఉన్నాం ఇప్పటి వరకు. అయితే ఇతను ఈ 2 రోజులు హల్చలైన ఈ వీడియోని బట్టి ఇతను ఏం చేశాడంటే ఇది నాది కాదు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా నేను ప్రజెంట్ తమ్మినపట్నం సర్పంచ్ని. అయితే ఈరోజు మా పంచాయతీలో ఈ వార్త వినడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే 6 నెలలైంది అతన్ని చైర్మన్గా పెట్టి. అంతకుముందు పురాతనమైన దేవాలయాన్ని కీర్తి చేసేటటువంటి శ్రీ ఎర్రపల్లి జానకిరామరెడ్డి గారు దాన్ని బాగా సుందరవనంగా తీర్చిదిద్ది ఈరోజు దాన్ని ప్రజలందరూ ఆహ్లాదకరంగా వచ్చి
దేవుని మొక్కుకునే సందర్భంలో ఇలాంటి వార్త వినడం మాకు చాలా బాధాకరంగా ఉంది. కావున ఈ ప్రజలందరి కోరిక మేర, మా పంచాయతీలోని ప్రజలందరి కోరిక మేర నిన్న జరిగినటువంటి శ్రీరామనవమి ఉత్సవాల్లో కళ్యాణం కోసం పోవడానికి కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు రోజులు నిన్న. అందుకని చెప్పేసి నాకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు చేసి అన్న ఎలా వెళ్ళాలని చెప్పేసి నాకు ఎన్నో ఫోన్లు. కావున గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని నేను ఏం కోరుకున్నానంటే పంచాయతీ ప్రజల తరఫున ఇలాంటి చైర్మన్ని మీరు గమనించి పంచాయతీ ప్రజలందరి మనోభావాలు దెబ్బతినకుండా భక్తిపరమైన ఇంకెవరైనా మంచి చైర్మన్లుగా మీరు నియమించగలరని మిమ్మల్ని కోరుకుంటూ మీ నిర్ణయం కోసం మేము అందరం ఎదురు చూస్తుంటాం.